రాష్ట్రంలో కరెంటు వినియోగం అత్యధికంగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కరెంటు డిమాండ్ వినియోగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో ఇండ్లలో కరెంటు వాడుక ఎక్కువైంది. ఈసారి వరి పంట అత్యధికంగా సాగు కావడంతో వ్యవసాయానికి కరెంటు డిమాండ్ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. వ్యవసాయంతో పాటు ఇతర అన్ని రంగాల్లోనూ విద్యుత్ వినియోగం అధికమవడంతో ఈసారి కరెంటు డిమాండ్ వాడకం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో ఉక్కపోత పెరగడంతో జనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెంచారు. పట్టణ ప్రాంతాల్లో గృహ వినియోగంతో పాటు కమర్షియల్, ఇండస్ట్రియల్ రంగాల్లోనూ కరెంటు వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో సగటున 50 లక్షల ఎకరాలకు మించి సాగు జరగదు. అలాంటిది ఈసారి దాదాపు 73.65 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అందులో 56.13 లక్షల ఎకరాల్లో వరి వేశారు. వరికి నీరు ఎక్కువ అవసరం కావడం, ఎండాకాలం కూడా కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల బోర్లు నిరంతరాయంగా నడుస్తున్నాయి. దీంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం అత్యధికంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గడిచిన 20 రోజులుగా ప్రతిరోజు 16,000 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం చరిత్రలోనే అత్యధికంగా 16,918 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సగటున దాదాపు 3,000 మెగావాట్ల డిమాండ్ అధికంగా ఉంటోంది. కరెంటు వాడకంలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రోజు 320 మిలియన్ యూనిట్లకు పైగా కరెంటు వాడుతున్నారు. రాష్ట్రంలో జెన్కో థర్మల్, హైడల్తో పాటు సింగరేణి మొత్తం కలిపి 120 మిలియన్ యూనిట్ల వరకే కరెంటు ఉత్పత్తి అవుతోంది. ఇది రాష్ట్ర అవసరాలకు సరిపోకపోవడంతో ప్రభుత్వం బయట నుంచి కరెంటు కొనుగోలు చేసి సప్లై చేస్తోంది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ ద్వారా 165 నుంచి 185 ఎంయూలు, నాన్ కన్వెన్షన్ ఎనర్జీ సంస్థల ద్వారా 40 నుంచి 45 ఎంయూల కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు.